నిన్న 'బిగ్ బాస్' హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిఖిల్, పృథ్వీ, నబీల్ కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత రోహిణి, తేజ, అవినాష్ ఆ ర్యాట్ గ్రూప్ కొంచెం మాట్లాడుకుంటుంటారు. ఈ గ్రూప్ కన్నడ బ్యాచ్ అనుకుంటుండగా ఆ గ్రూప్ మాట్లాడుకుంటుంటారు. అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే రోహిణి నబీల్‌ని చాలా సిల్లీ రీజన్‌కి నామినేట్ చేసింది కదా! అంటే ఏ నామినేషన్ అంటే అది ఏదో వాళ్ళు రెడ్ డ్రెస్ ఏసుకుంటే నిఖిల్ రెడ్ డ్రెస్ ఏసుకున్నాడు. యష్మి రెడ్ డ్రెస్, పృథ్వీ ముగ్గురు రెడ్ డ్రెస్‌లేసుకున్నారు. అయితే అప్పుడు నబీల్ అన్నాడంట, "నిఖిల్ సేవ్ అయిపోతున్నాడు కరెక్టే. నిఖిల్ గాదు వీళ్ళిద్దరూ సేవ్ అయితే నెక్స్ట్ టైమ్ నుంచి మనం చేద్దాము" అని జెప్పేసి అనుకున్నాడంట. అంటే దానిలో రోహిణి కూడా ఉంది. చాలా సిల్లీ రీజన్ అది. రోహిణి అయితే ఆ రోజు నబీల్ అన్నాడన్నమాట నిఖిల్‌తో, "రేయ్! ఇదేదో సిల్లీ పాయింట్ అని మనం అనుకుంటున్నాం గానీ వీళ్ళు నామినేషన్ ఏస్తానన్నారు. నామినేషన్ టైమ్‌లో గూడా నిఖిల్ కేసి చూసి మాట్లాడుతున్నారనమాట. అయితే ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత నబీల్ స్నానానికెళ్ళినప్పుడు పృథ్వీను, నిఖిల్ మాట్లాడుకుంటుంటే నిఖిల్ ఏమంటాడంటే "యష్మి ఎళ్తూ నీకేం చెప్పింది" అంటే "టాప్ 5లో ఉండాలని టికెట్ టు ఫినాలే ఆడమంది గట్టిగా" అని చెప్పేసి పృథ్వీ అంటాడనమాట. అయితే టికెట్ టు ఫినాలే గట్టిగా ఆడాలి నేను ఫిక్స్ అయ్యాను. 2, 3 వీక్స్ నుంచి నాకసలు టాస్క్‌లాడే అవకాశమే రావట్లేదు అంటే అప్పుడు పృథ్వీ అన్నాడు, "యష్మి వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం అనిపించింది. అందరూ నామినేషన్స్‌లో ఉంటే తనెళ్ళేది కాదని. కానీ నాకు ఈ వీక్ హ్యాపీగా అనిపించింది. అందరూ నామినేషన్స్‌లో ఉన్నప్పుడు ఎవరు జెన్యూన్‌గా బయటికెళ్తారనేది ఇప్పుడు ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు" అంటే అవునంటే అవుననుకోని ఇంకా ఫిక్స్ అయ్యారనమాట. ఖచ్చితంగా ఆడాలి. టికెట్ ఫినాలే కొట్టాలి అని అనుకుంటూ ఉంటారనమాట. అది జరిగింది.